హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఇఫ్ రీడింగ్ అనేది వ్యక్తులు రిలేటెడ్‌గా అయితే వాళ్ళ ఎనర్జీస్ కూడా చెక్ చేయడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు వాళ్ళిప్పుడు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? సో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా టైమ్ టు టైమ్ చాలా రీడింగ్స్ వ్యక్తులకు సంబంధించి చేస్తూ ఉంటాను. సో, నాకేమనిపించిందంటే ఒక్కసారి ఇలాంటి రీడింగ్ చేస్తే బావుంటుందనిపించింది. ఎందుకంటే అసలు వాళ్ళేం ఆలోచిస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే వ్యక్తులు కొన్నిసార్లు ఏం ఆలోచిస్తారో, ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాదండి. టైమ్ టు టైమ్ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూనే ఉంటాయి. మరి అలా చూసుకున్నట్టయితే ఈ పాయింట్‌లో మీ వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలిస్తే బావుంటుంది కదా! సో, అందుకే ఈ రీడింగ్. చూద్దాం అసలు ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీహెచ్ఎంఎన్ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిడిఐజేఓపీయూవీజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్కేఎల్క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీజీహెచ్ఎంఎన్ఎస్టీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ పర్సన్ ఏంటంటే, వాళ్ళు రిలేషన్‌షిప్‌లో మీకోసం చేయాల్సిందంతా చేశారు. అంటే, ఎంతవరకు వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలో అంతవరకు చేశారు. వాళ్ళు లవ్ అనేది చూపించారు. కేరింగ్‌గా ఉన్నారు. అన్నీ చేశారండి. సో, ఇదంతా ఓకే. బట్ ఈ వ్యక్తి ఏంటంటే, వాళ్ళ క్యారెక్టర్‌కి ఎదుటి వ్యక్తుల కోసం ఎక్కువ చేయలేరు. ఎక్కువ అంటే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేరు. అంటే వీళ్ళు సపోర్టివ్‌గా ఉంటారు కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. దానికి కూడా ఒక లిమిట్ ఉంటది. అంటే ఇప్పుడు కొన్ని సార్లు మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు వాళ్ళ కోసం చాలా చేస్తుంటాం. బట్ అంటే మనం కాని వ్యక్తిలాగా చాలా దూరం వెళ్తాం. అంటే వాళ్ళకి మనం రియల్‌గా కనెక్ట్ అయితే. సో, అది చాలా కామనే. ఎవరైనా సరే అంటే అలా డిఫరెంట్ గానే ఉంటారు. వాళ్ళు ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు మాత్రం. సో, అలా చూసుకున్నట్టయితే మీ వ్యక్తి కూడా అంతే. కాకపోతే వీళ్ళేంటంటే నార్మల్‌గా కూడా అంటే ఎక్కువ వ్యక్తుల విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి, ఎక్కువ అంటే వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి, కోఆపరేట్ చేసి అంటే అంత దూరం అయితే వీళ్ళు వెళ్ళే టైప్ కాదు. బట్ మీ విషయంలో మాత్రం వాళ్ళు ఒక ఎక్స్‌టెంట్ వరకు అయితే చేయాల్సింది చేశారు. అది వాళ్ళ నేచర్‌కైతే చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే జనరల్‌గా ఈ వ్యక్తి ఎవరి విషయాల్లో కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, పెద్దగా సపోర్ట్ చేయడం కానీ, మరీ అంత కేరింగ్‌గా ఉండడం కానీ అలాంటివేమి ఉండవండి. ఎంతసేపు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే టైపేని. ఎదుటి వ్యక్తుల గురించి చాలా తక్కువ ఆలోచిస్తారు అని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ విషయంలో అన్నీ చేశారు కాబట్టే వాళ్ళకెలా అనిపించిందంటే, ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఇంక మనం ఈ వ్యక్తి కోసం చేయలేం. ఇంకా మనం అంటే ఇంతలా అడ్జస్ట్ అవ్వడం కానీ, కాంప్రమైజెస్ చేసుకోవడం కానీ మన వల్ల కాదు. అంటే వాళ్ళు నార్మల్‌గానే చాలా తక్కువ. మీ విషయంలో ఏంటంటే కొంచెం ఎక్కువ చేశారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకింకా అంటే అనిపించింది మరి మనం ఇంతకంటే చేయలేం. మరి మనం ఇంతకంటే కూడా ముందుకు వెళ్ళలేం. మన వల్ల అవ్వదు. ఆ ఫీలింగొచ్చేసిందండి. ఎప్పుడైతే ఆ ఫీలింగొచ్చేసిందో వీళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి విత్‌డ్రా అయిపోయినట్టున్నారు. అంటే ఇది
నాకు తెలిసినంత వరకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మీ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో కలిసున్నా సరే, మీ వ్యక్తి ఏంటంటే లోపల లోపల చాలా ఫేస్ చేసినట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే, ఈ వ్యక్తి అయితే మాత్రం ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఈ రిలేషన్‌షిప్ నుంచి విత్‌డ్రా అయిపోయారు. ఎందుకంటే వాళ్ళింకా ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అయినా వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. సో, మేబీ ఇదేంటంటే అనుకున్నంత ఈజీ కాదు అనే ఫీలింగ్ వల్లనో ఏంటో సో మోస్ట్‌లీ నాకు తెలిసైతే మీకు, మీ వ్యక్తికి ఇప్పుడు ఎలాంటి కనెక్షన్ ఉండకుండా ఆర్ ఈవెన్ మీరేమైనా సరే ట్రై చేసినా సరే వాళ్ళు మీతో ఎలాంటి కనెక్షన్ పెట్టుకోకుండా అయితే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్స్ అలా కాంప్లికేటెడ్‌గా కనిపిస్తున్నాయండి. అంటే ఇది ఎక్కడ కాంప్లికేషన్ ఉంది అంటే రిలేషన్‌షిప్‌లోని ఎక్స్‌టర్నల్‌గా ఛాలెంజెస్ కంటే కూడా మీ వ్యక్తే ఇక్కడ అంటే మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేక ఆర్ వాళ్ళేంటంటే ఫర్దర్‌గా ఇలా ఉంటే మనం మూవ్ అవ్వలేం. మనకేంటంటే ఇదంత ఈజీగా ఉండదు అనుకోని అలా ఫీల్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అందుకే ఇక్కడేంటంటే రిలేషన్‌షిప్‌లో గ్యాప్ ఉన్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కార్డ్స్ ప్రకారం ఎనర్జీస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా మీ వ్యక్తినే పాయింట్ ఔట్ చేస్తున్నాయి. సో, బేసిక్‌గా నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి ఇప్పుడు కూడా మీ విషయంలో ఒక చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. అంటే వాళ్ళు మీ విషయంలో రిలేషన్‌షిప్ నుంచి బయటకి వచ్చేసినా ఆర్ మొత్తానికి ఆ టైంకి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండి తీసేసుకున్నా సరే, ఇంకా ఆ డెసిషన్‌కి వాళ్ళేం స్టిక్ అవ్వట్లేదండి. అంటే ఇంకా ఈ వ్యక్తిని మనం వన్స్ వద్దనుకున్నాం కదా! సో, వద్దు. అంటే వీళ్ళు మన లైఫ్‌లోకి మళ్ళీ వచ్చినా సరే మనం ఏంటంటే హ్యాపీగా ఉండలేం. సో, అలా వాళ్ళేం అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ బయటకొచ్చేసిన తర్వాత మేబీ వేరే వ్యక్తులతో ట్రావెల్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేసిన తర్వాత, ఆర్ వాళ్ళ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత, వాళ్ళకి మళ్ళీ కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిందండి. అది ఎలా అంటే, మీరే వాళ్ళకి కరెక్ట్ ఏమో, లేకపోతే మీతో ఉన్నప్పుడు వాళ్ళేంటంటే ఈజీగా ఫీల్ అయ్యారేమో మేబీ వేరే వ్యక్తులైతే ఇంత అంటే ఈజీగా ఉండదేమో. కాంప్లికేషన్స్ ఉంటాయేమో. లైక్ ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయి. అది ఎక్కడి నుంచైనా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కార్డ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే క్లియర్‌గా మీ వ్యక్తి రిలేషన్‌షిప్ నుంచి నాకిది వద్దు అనుకుని వచ్చేసారండి. వాళ్ళేమనుకున్నారంటే ఈ రిలేషన్‌షిప్ అసలు వాళ్ళకి సెట్ కాదు అని అనుకున్నారు. ఎందుకంటే, ఈ వ్యక్తి రిలేషన్‌షిప్‌లో చాలా చేశారండి. అంటే ఎప్పుడు ఎవరి కోసం ఏది చేయలేదు. బట్ మీకోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైమ్ అదేంటంటే వాళ్ళకి కొంచెం ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించింది. సో, ఇప్పుడు అందుకే ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారంటే డెఫినెట్‌గా వాళ్ళకి మీరే సూట్ అవుతారు. మేబీ మీరేంటంటే ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ ఆర్ మీరేంటంటే ఒక కేపబుల్ పర్సన్ అయినప్పటికీ కూడా అది వాళ్ళేంటంటే స్టార్టింగ్‌లో కష్టంలా ఫీలయ్యారు. కొంచెం అంటే ఇలాంటి వ్యక్తి మనకు సూట్ అవ్వరేమో! మనకేంటంటే కొంచెం అంటే జెంటిల్‌గా ఉన్న పర్సను, కొంచెం అంటే కామ్‌గా ఉన్న పర్సన్ అయితే సూట్ అవుతారేమో! లైక్ ఏంటంటే మనని ఇంకా బెటర్‌గా అర్థం చేసుకునే వాళ్ళైతే మనం ఇంతలా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదేమో! లాంటి ఫీలింగ్‌లో ఉన్నారు కానీ, ఇప్పుడైతే మాత్రం మీ పర్సనాలిటీ వాళ్ళకేంటంటే కొంత అట్రాక్టివ్‌గా అనిపిస్తుందండి. మేబీ మీరే చాలా మందితో కంపేర్ చేస్తే బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆర్ అంటే మీరు ఇప్పుడు మీ లైఫ్‌ని చేంజ్ చేసుకున్న వే కానీ, మీలో పర్సనల్‌గా వస్తున్న ట్రాన్స్‌ఫర్మేషన్స్ కానీ, మేబీ వాళ్ళకి తెలుస్తుందేమో. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే కొంచెం మిగతా వాళ్ళతో కంపేర్ చేసేసరికి బెటర్‌గా అనిపించడం వల్ల వాళ్ళేంటంటే కొంచెం మీ విషయంలో పాజిటివ్‌గానే ఫీల్ అవుతున్నారు. మీరు లేడీ అయినా, జెంట్ అయినా సరే స్టిల్ వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న వ్యక్తులు కానీ, వాళ్ళు పర్టిక్యులర్‌గా చూసిన వ్యక్తులతో కంపేర్ చేస్తే డెఫినిట్‌గా మీరే బెటరు. మీరైతే కరెక్ట్‌గా సూట్ అవుతారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. క్లియర్‌గా ఎప్పుడైతే ఇక్కడ కార్డ్స్ ఈ విధంగా వచ్చాయో, నేను క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే వాళ్ళకి మీకు మధ్యలోనేంటంటే ఆ కనెక్షన్ అయితే ఉంది. ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా ఉన్న ఎనర్జిటిక్‌గా మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారండి. అంటే వాళ్ళ ఆలోచనలనేవి మీ దగ్గరే ఉన్నాయి. అంటే వాళ్ళేంటంటే ఏదైతే గతంలో జరిగిందో అదంతా విడిచిపెట్టేయండి. వాళ్ళేమి కూడా అది నెగెటివ్‌గా తీసుకొని, బ్యాడ్‌గా అనుకోని అలా లేరండి. మీ గురించి చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. మీకు బాగా కనెక్ట్ అయ్యారండి వాళ్ళు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడు అంత కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళకెలా అనిపించిందంటే ఇది కష్టం అని అనిపించింది. బట్ మీరేంటంటే దూరంగా ఉన్నప్పటి నుంచి అండ్ మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి ఒక గ్యాప్ వచ్చినప్పటి నుంచి మాత్రం ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఎక్కడో కానీ వాళ్ళకనిపిస్తుంది. ఈ వ్యక్తి అయితేనే మనకి సూట్ అవుతారు. సో, మనం ఏంటంటే
ఇలాంటి వ్యక్తితో ఉంటేనే హ్యాపీగా ఉంటాం అలా ఫీల్ అవుతున్నారు. బట్ ఇంకా అంటే మీరు అనుకోవచ్చు అలా ఉన్నప్పుడు స్టిల్ ఎందుకు ఇంకా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని. అంటే ఈ వ్యక్తి ఏంటంటేనండి మీ గురించయితే అలా ఆలోచిస్తున్నారు కానీ, ఇంకా వాళ్ళకి ఎక్కడో కానీ మీరు కొన్ని విషయాల్లో సెల్ఫిష్ లాగా అనిపించడం కానీ, మీరేంటంటే స్టబ్బాను. సో, మేబీ వాళ్ళ మాట మీరు వినరేమో. అంటే ఇక్కడ ఇంకొక ఫీలింగ్ కూడా ఉంది వాళ్ళకి. అదేంటంటే దూరంగా ఉంటున్నాం కాబట్టి ఇలా అనిపిస్తుందేమో. మళ్ళీ దగ్గరకొస్తే వాళ్ళని మనం హ్యాండిల్ చేయలేమేమో. వాళ్ళేంటంటే అంత ఈజీ టైప్ కాదు కదా! అంటే అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయానికొచ్చేసరికి ఒక విధంగా కాదు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో, అలా రకరకాలుగా ఆలోచించడం వల్ల వాళ్ళేంటంటే ఈ పాయింట్‌లో ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారండి. మీ ఇద్దరికీ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కానీ, పాస్ట్‌లో జరిగిన సిట్యుయేషన్స్ కానీ చాలా కాంప్లికేటెడ్. ఈ డిఫరెన్సెస్ కూడా అంత ఈజీగా సార్ట్ ఔట్ అయ్యేవైతే కాదండి. ఎందుకంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. ఆ గ్యాప్ కూడా ఎలా వచ్చింది అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్‌కి మీరు ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఆ పాయింట్‌లో అదే కరెక్ట్ అనుకుని డెసిషన్ తీసుకున్నారు. అలా అని చెప్పి వాళ్ళు ఆ మాట చెప్తే మీరు యాక్సెప్ట్ చెయ్యరు కదా! ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు మీరు సఫర్ అయ్యారు. సో, ఆ పర్సన్ సింపుల్‌గా ఆ మాట చెప్తే మీరదెలా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళతో ఎలా అగ్రీ అవుతారు? అది మీకెంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది? ఎంత అన్‌ఫెయిర్ అది. సో, అందుకే వాళ్ళేంటంటే, ఇది కూడా ఫేస్ చేయలేకపోతున్నారండి. ఇది ఎలా అంటే క్లియర్ చేయాలో వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు. బట్ వాళ్ళకొక క్లారిటీ మాత్రం ఉంది. ఈవెన్ మీరు సెల్ఫిష్ అయినా కొన్ని విషయాల్లోనేంటంటే, మీరు మరీ స్టబ్బాన్‌గా ఉన్నా స్టిల్ మీరైతే బ్యాడ్ పర్సన్ కాదు. గుడ్ పర్సన్. ఈ వ్యక్తి విషయంలో అట్‌లీస్ట్ సిన్సియర్‌గా ఉన్నారు అనే క్లారిటీ అయితే వాళ్ళకుందండి. బట్ ఇక్కడ నేను చెప్పినట్టుగా అంటే అదర్ యాస్పెక్ట్స్ కానీ ఎక్స్‌టర్నల్‌గా వాళ్ళు అంటే ఆల్రెడీ కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల మాత్రం వాళ్ళెందుకో ఇది సార్ట్ ఔట్ చేయలేరు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి ఏంటంటేనండి మీ విషయంలో స్లో డౌన్ అయ్యే ఉన్నారు. వాళ్ళ ఓన్ పేస్‌లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళు మళ్ళీ తొందరపడి ఒక డెసిషన్ తీసుకోవాలి, ఏదో చేసేయాలి అనే ఒక డెస్పరేషన్‌లో లేరు. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ కలిసున్నప్పుడు ఇలా వాళ్ళేంటంటే చాలా చేశారు. హ్యాపీగానే ఉన్నారు కానీ, బట్ ఒక పాయింట్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా లేరు కదా! అందుకే కదా ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తే అసలు అంటే అది మీరెలా తీసుకుంటారు? ఆ వ్యక్తికి అంటే మీరెలా అలాంటి ఛాన్స్ ఇస్తారు అనే ఆ ఆలోచన ఉంది వాళ్ళకి. అండ్ వన్స్ మళ్ళీ కలిసిన తర్వాత వాళ్ళు పాస్ట్‌లో ఎలా థింక్ చేయరో అలానే థింక్ చేయరని గ్యారంటీ ఏంటి? సో, అందుకే ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ టైం వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారండి. వాళ్ళేంటంటే రష్ అవ్వాలనుకోవట్లేదు. వాళ్ళ ఆలోచనలైతే మీ చుట్టే తిరుగుతున్నాయి. అందులో నో డౌట్ ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ నేను చెప్పినట్టుగా పాస్ట్‌తో కంపేర్ చేస్తే మీ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడే ఈ పర్సన్‌కి మీరంటే ఎక్కువ లవ్ ఉందండి. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఏంటంటే ఇప్పుడు స్ట్రాంగ్‌గా లేకపోవచ్చు. బట్ కనెక్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎందుకంటే ఇది ఎలా అనిపిస్తుందంటే నాకు ఎనర్జిటిక్‌గా ఇద్దరు కనెక్ట్ అయ్యారు. సో, దానివల్ల ఏంటంటే నాకు తెలిసి మీకు కూడా ఈ వ్యక్తి ముందు కంటే ఎక్కువ గుర్తు రావడం కానీ, అంటే వాళ్ళ విషయంలో మీరేంటంటే ముందు కంటే కూడా కొంచెం డిఫరెంట్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండాలి. అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఇలా జరుగుతూ ఉంటది. దానికి రీజన్ ఏంటంటే ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవ్వడం వల్ల. సో, ఒకటి మాత్రం చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో అయితే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఈ పర్సన్ ఖచ్చితంగా మీకేంటంటే కాంటాక్ట్ అవుతారు, మాట్లాడతారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో సెకండ్ ఛాన్స్ కూడా తీసుకుంటారు. ఇదైతే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా రీయూనియన్ సిట్యుయేషన్ లాగా నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే పర్సన్ మీ విషయంలోని అంటే చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. మేబీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆల్రెడీ పాస్ట్‌లో ఫేస్ చేశారు కాబట్టి వాటికైతే ఈ పర్సన్ భయపడుతున్నారు. అండ్ ఆ విషయాలు కూడా ఎలా సార్ట్ ఔట్ చేయాలి, ఐ మీన్ ఇది ఎలా డీల్ చేస్తే బావుంటుంది అనే ఆలోచన ఉంది. ఇది కొంచెం వాళ్ళేంటంటే స్లో డౌన్ అయినప్పటికీ కూడా నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా ఫైర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఈ రిలేషన్‌షిప్‌ని కూడా వాళ్ళే వర్కౌట్ చేస్తారు. అందులో నో డౌట్ అండి. ఆ టైంకి మీరు వాళ్ళకెలా రియాక్ట్ అవుతారు? మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తది? సో, అంటే మీరు వాళ్ళకి ఏ విధంగా కోఆపరేట్ చేస్తారు అనే దాన్ని బట్టి రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడం అనేది ఉంటుంది. బట్ ఖచ్చితంగా రిలేషన్‌షిప్ అయితే కంటిన్యూ అవుతుందండి. వ్యక్తులేంటంటే వస్తారు. ఈ సిట్యుయేషన్‌లో మాత్రం వాళ్ళకి కొంచెం టైం కానీ మీరిస్తే రిలేషన్‌షిప్‌లోని వాళ్ళే చేయాల్సింది చేస్తారు. మీరిక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి ఆలోచనలు డిఫరెంట్‌గా ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఖచ్చితంగా వ్యక్తి ఏంటంటే మీకు అయితే సపోర్ట్ చేస్తారు. ముందులాగా కాదు కానీ డిఫరెంట్‌గా ఉంటారు. బట్ ఈసారి ఏంటంటే
ఆహ్, మీ వైపు నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే బట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు. అంటే ఇలా వచ్చి వెళ్ళిపోవడం కాన్సెప్ట్ అయితే ఉండదండి ఈ రిలేషన్‌షిప్‌లో. మోస్ట్‌లీ మీరు రియాక్ట్ అయ్యే బట్టి ఈ రిలేషన్‌షిప్‌లోని మీ బాండ్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతది. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్ నుంచయితే మీరొక రీయూనియన్ సిట్యుయేషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వీళ్ళెవరైనా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా రిలేషన్‌షిప్‌లోనేంటంటే అలాంటి ఒక పాజిటివిటీ అయితే ఉంది. ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం గుడ్ చేంజెస్ అయితే కనిపిస్తాయి. మోస్ట్‌లీ ఇయర్‌లోనే అది కూడా జరగొచ్చు. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఈ సిట్యుయేషన్‌కి. సో, ఈ వ్యక్తి విషయంలో మీకేంటంటేనండి చాలా పేషెన్సు, చాలా కమిట్మెంటు ఉండేది. ఒకప్పుడేంటంటే మీరు ఫుల్‌గా డిసైడ్ అయిపోయారు. ఇంకా ఈ పర్సనే మీ లైఫు. వీళ్ళుంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. వీళ్ళే మీకు కావాలి. ఆ క్లారిటీ అయితే మీకు ఫుల్‌గా ఉండేది. బట్ పాస్ట్ ఈవెంట్స్ వల్ల ఈ పర్సన్‌కి మీకు మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఎప్పుడైతే వచ్చాయో, అప్పటినుంచి కూడా మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో నెగెటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారండి. ఈ వ్యక్తి ఇలా అంటే మీ హార్ట్‌ని బ్రేక్ చేయడం వల్ల ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా ఆ పాజిటివిటీ అనేది ఉండదు. ఎప్పటికి కూడా ఈ రిలేషన్‌షిప్ చేంజ్ అవ్వదు అనేలాగే మీరైతే ఫీల్ అవుతున్నారు. ఇప్పటికైతే మీకు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. వాళ్ళేంటంటే మీకోసం చాలా చేశారు. అది అంటే మీకు సిన్సియర్‌గా టచ్ అయింది. ఎందుకంటే నాకు తెలిసి మీ లైఫ్‌లో ఈ వ్యక్తిలాగా మేబీ మిమ్మల్ని ఎవరు చూసి కూడా ఉండరు. సో, మిమ్మల్ని ఇంతలాగా లవ్ చేసినప్పుడు మీరు కనెక్ట్ అవ్వడం అనేది చాలా కామనే. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇక్కడేంటంటే ఇలా కొన్ని డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. ఆ వ్యక్తి ఏంటంటే ఒక పాయింట్‌లో మిమ్మల్ని చూజ్ చేసుకోలేదు. అది మిమ్మల్ని హర్ట్ చేసింది బాగా. సో, దానివల్ల మీరేంటంటే కొంత నెగటివిటీ అయితే ఇక్కడ డెవలప్ చేసుకున్నారు. సో, మీకేమనిపిస్తుందంటే మేబీ ఆ వ్యక్తి వచ్చినా సరే వాళ్ళు కలిసుంటారు. సో, డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ చేస్తారు అని అయితే అనుకోవట్లేదు. యాక్చువల్‌గా వాళ్ళు రారనే మీరైతే అనుకుంటున్నారు. ఎందుకంటే సిట్యుయేషన్స్ కూడా మీకెక్కడా కూడా అంటే ఇంప్రూవ్ అయినట్టు కానీ, సమ్ చేంజెస్ కానీ ఏం కనిపించట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే పెద్దగా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేకపోతున్నారు. కాకపోతే నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు ఏ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోవద్దు. ఎందుకంటే అలా అని చెప్పి ఇక్కడ నెగెటివ్‌గా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఒకటే రీజన్. ఈ పర్సన్ ఇప్పట్లో ఏంటంటే, మీ విషయంలో ఏదో ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకొని, ఫాస్ట్‌గా చేంజెస్ చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా చాలా స్లోగానే మూవ్ అవుతుంటారు. ఇక్కడ వన్స్ ఈసారి మాత్రం కమిట్మెంట్ ఇస్తే మాత్రం లాస్ట్ వరకు దానికి స్టిక్ అవుతారండి. సో, అలాంటప్పుడు ఏంటంటే, ఇక్కడ మీరు హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోండి అని నేను చెప్పను కానీ, మీరేంటంటే అలాగా అంటే మీ లైఫ్‌లో ముందుకు వెళ్తూ ఉండండి. ఒక పాయింట్‌లో ఈ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తారు. అందులో నో డౌట్. అప్పుడు మీరేంటంటే, ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయొచ్చు. అంతవరకు మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేంటంటే, ఈ పర్సన్ వస్తారు, రారు అన్నట్టుగా ఏం కాకుండా, మీ లైఫ్‌లో మీరు ఏదైతే చేయాలో అది చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడేంటంటే, థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఈ రోజుకైతే మీకు పెద్దగా అంటే, ఈ చేంజెస్ కానీ, ఆర్ ఈ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయనేది క్లారిటీ రాకపోవచ్చు. బట్ సూన్ ఈ విషయంలోనేంటంటే, మీ ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. అంతవరకు మాత్రం నెగెటివ్‌గా థింక్ చేయొద్దు. ఆర్ నెగెటివ్‌గా ఏదో జరుగుతది అని మాత్రం అనుకోవద్దు. జస్ట్ న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ CDIJOPUVZ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, సో, వాళ్ళ కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళకెలా అనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మిమ్మల్ని చాలా ట్రస్ట్ చేశారండి. వాళ్ళకి ఎందుకో కానీ, ఆ టైంలో మీరే కరెక్ట్ అనిపించింది. మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని ఫీల్ అయ్యారు. అందుకే వెనక ముందు అయితే ఆలోచించకుండా ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. మేబీ వాళ్ళ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. ఆర్ వాళ్ళు చాలా ఫేస్ చేసి ఉండొచ్చు. సో, వాళ్ళ నేచర్‌కి వాళ్ళేంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేయడం కానీ, వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడం కానీ, అంత ఈజీ అయితే మాత్రం కాదండి. బట్ డెఫినెట్‌గా మీ విషయంలోనేంటంటే వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకుందాం ఎలా ఉంటే అలా ఉంది. బట్ మనమేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకుందాం అనేలానే ముందుకైతే వచ్చారు. సో, ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కొన్ని ఫేస్ చేశారండి. సో, మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌లో మీరేం చేశారో, వాళ్ళేం ఫేస్ చేశారో నాకైతే తెలీదు గానీ, సో, ఎంత
ఎక్సైటింగ్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోకి ముందుకు వచ్చారో, ఆర్ వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ బిగిన్ అయినప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందో, స్లోగా ఇంట్రెస్ట్ అంతా కూడా పోయిందండి. వాళ్ళకి ఆ ఎక్సైట్‌మెంట్ పోయింది. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, మనం అనుకుందొకటి, అయ్యింది ఇంకొకటి. ఈ వ్యక్తి మనకు ఒకలా అనిపించారు. బట్ ఈ వ్యక్తి రియాలిటీలో ఇంకొకటి. మేబీ మనం ఏంటంటే రాంగ్ పర్సన్‌తో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసామేమో, ఆర్ మనకి సూట్ అయ్యే పర్సన్ కాదేమో వీళ్ళు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకొచ్చింది. సో, ఈ రిలేషన్‌షిప్ నుంచి వాళ్ళేంటంటే బయటకి రావడానికి కూడా చాలా కష్టపడ్డారనే చెప్పాలి. నిజానికి ఇక్కడ ఎక్కువ మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే కంప్లీట్‌గా ఆన్ అండ్ ఆఫ్ అండి. అంటే ఎలా అంటే ఇంకా ఆ వ్యక్తికి మీరు మెసేజెస్ పెట్టినా సరే, వాళ్ళు చాలా రేర్‌గా రెస్పాండ్ అవ్వడం లాంటివేమైనా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి రావడానికి చాలా పుష్ చేసుకున్నారండి. చాలా ప్రయత్నాలు చేశారు. ఇది వాళ్ళకంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ఇంట్రెస్ట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. అంటే వాళ్ళకి వేరే సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రిలేషన్‌షిప్ వర్త్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. బట్ ఎప్పుడైతే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఇక్కడ ఫేస్ చేశారో, ఇంకా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, మనం అంటే రాంగ్ స్టెప్ వేసాం. ఇది అంటే మనం అనుకున్నట్టయితే కాదు అనుకోని వాళ్ళేమి కూడా ఈజీగా ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి రాలేదండి. చాలా కష్టపడి, చాలా ఇబ్బంది పడి, వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు అనుకోని, వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సో, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆర్ మీ గురించి ఆలోచించే పరిస్థితొచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీతో ఉంటే ఆర్ మిమ్మల్ని ట్రస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. మీరేంటంటే వాళ్ళనుకున్నంత సింపుల్ పర్సన్ కాదు. ఆర్ వాళ్ళేంటంటే గతంలో కూడా ఒక ఛాన్స్ తీసుకున్నప్పుడు మీరేంటంటే ఆ ఛాన్స్‌ని నిలబెట్టుకోలేదు. ఐ మీన్ అక్కడ ప్రూవ్ చేసుకోలేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అక్కడ ఏదైనా జరగనివ్వండి. మీ ఫాల్ట్ లేకపోవచ్చు, ఉండొచ్చు. బట్ ఆ పర్సన్‌కేంటంటే ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఇక్కడ క్రియేట్ అయ్యాయండి. ఆ వ్యక్తి ఏంటంటే చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఇది ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారండి. ఇష్టపడ్డారు, హర్ట్ అయ్యారు. సో, ఈ 2 కాంబినేషన్‌లో ఉండడం వల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. మీరేంటంటే మేబీ ఆ వ్యక్తికి అంటే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా ఆర్ గతంలో మీరేంటంటే మీ వైపు నుంచి చాలా ప్రయత్నాలు చేసినా వాళ్ళకి క్లియర్‌గా ఇక్కడ ఇన్‌సెక్యూరిటీస్ మీరు క్రియేట్ చేశారు. అంటే ఓకే. ఈ వ్యక్తితో మనం ఈరోజు ఉంటాం. బట్ రేపు మన పరిస్థితేంటి? ఈ వ్యక్తి మళ్ళీ గతంలో బిహేవ్ చేసినట్టుగా చెయ్యరని గ్యారంటీ ఏంటి? అంటే నేను చెప్పేది అందరికీ రెసొనేట్ అవ్వకపోవచ్చు. బట్ కొంతమందికి కన్ఫర్మ్‌గా రెసొనేట్ అవుతదండి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ వైపు నుంచి కూడా ఫాల్ట్స్ ఉంటాయి. బట్ అదేంటంటే అక్నాలెడ్జ్ చేయరు. కానీ ఫాల్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి తెలుస్తదండి. పూర్తిగా వాళ్ళకేం తెలీదు అంటే అది అంటే ఏదో బ్లేమ్ చేయాలని ఆ విధంగా ఆలోచిస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ విషయంలో మాత్రం వ్యక్తి చాలా ఎఫెక్ట్ అయ్యారు. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యారండి. నిజానికి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ గురించి ఆలోచించినప్పుడు మిమ్మల్ని వాళ్ళు నమ్మాలి అనుకోవట్లేదు. మీతో అంత ఈజీ కాదు అని అనుకుంటున్నారు. కానీ ఇదేంటంటే ఒక్క మీ విషయంలోనే కాదండి. వాళ్ళ లైఫ్‌లో ఇంకెవరైనా వాళ్ళని ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపించినా సరే, ఫస్ట్ వాళ్ళకి అదే భయం వేస్తుంది. వ్యక్తుల్ని నమ్మాలంటే వీళ్ళు భయపడుతున్నారండి. ఇదేంటంటే మీ ఒక్కళ్ళ దగ్గరే ఉన్న సిట్యుయేషన్ కాదు. ఎందుకంటే ఈ వ్యక్తికి చాలా ఇన్‌సెక్యూరిటీస్ క్రియేట్ అయ్యాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ వ్యక్తికి మీరు క్రియేట్ చేసిన ట్రామా అండి ఇది. ఆర్ ఈ రిలేషన్‌షిప్ క్రియేట్ చేసిన ట్రామా ఇది. సో, ఈ ట్రామా నుంచి వాళ్ళు బయటపడాలి అంటే అది అంత ఈజీ కాదు. సో, వాళ్ళేంటంటే మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకేంటంటే, ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళాలన్నా సరే, అంటే వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. ఏది ఆలోచించకుండా కేర్ ఫ్రీగా ఒకప్పుడులాగా మీతో ఉండగలరు అని మాత్రం వాళ్ళకనిపించట్లేదు. ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి, మీతో ఉండాలి, మీతో మాట్లాడాలి అంటే వాళ్ళు చాలా సేఫ్‌గా అన్నీ ప్లాన్ చేసుకోవాలి. సో, చాలా సెక్యూర్‌గా వాళ్ళు ఉంటారు అంటేనే మేబీ అలాంటి స్టెప్ తీసుకోగలరేమో అని వాళ్ళకనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఉన్నాయండి. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. సో, మీరనుకోవచ్చు మేము ట్రై చేసామండి. బట్ వాళ్ళేంటంటే అర్థం చేసుకోవట్లేదని. ఇక్కడ మీరు ట్రై చేసినా సరే ఈ వ్యక్తికి ప్రాబ్లమ్ ఏంటంటే ట్రామా క్రియేట్ అయింది. సో, ఆ ట్రామా ఎవరు క్లియర్ చేస్తారు? అది ఎలా వాళ్ళు హీల్ అవుతారు? ఇది మీరు హీల్ చేస్తే అయ్యేది కాదండి. వాళ్ళకి వాళ్ళు హీల్ అవ్వాలి. హీల్ అయితే
అప్పుడు మీలో సిన్సియారిటీ చూస్తే వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకోగలరు. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ అదే. ఇప్పుడు వాళ్ళు హీల్ అవ్వకుండా మళ్ళీ రిలేషన్‌షిప్‌లో మీరేదో కొన్ని కన్విన్స్ చేస్తే వచ్చేసినా, మళ్ళీ కూడా డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ కంప్లీట్‌గా హీల్ అవ్వలేదండి. వాళ్ళకి టైం అయితే కావాలి. అలా అని చెప్పి వీళ్ళని విడిచిపెట్టియండి పూర్తిగా పట్టించుకోవద్దు అని నేను చెప్పను కానీ, బట్ మీ నుంచి వాళ్ళకి ఇచ్చే అష్యూరెన్స్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ స్టోరీ. అంటే మీరిక్కడ ఎంత సిన్సియర్‌గా ఉన్నారో వాళ్ళకర్థమైతే వాళ్ళు భయాన్ని విడిచిపెట్టేస్తారు. భయాన్ని విడిచిపెట్టేసి ధైర్యంగా ముందుకు వస్తారు. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇక్కడ నెగెటివ్‌గా కొన్ని జరుగుతాయి. ఆ నెగెటివ్‌గా జరగడానికి మీరైనా కారణం అవ్వచ్చు, వాళ్ళైనా కారణం అవ్వచ్చు. ఇక్కడేంటంటే సోల్‌గా మీరే తప్పు చేశారు, మిమ్మల్నే బ్లేమ్ చేయడానికి లేదు కానీ, బట్ డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి, మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళేంటంటే మిమ్మల్ని హేట్ చేయట్లేదండి. ఆర్ మీ విషయంలో వాళ్ళు కోపంగా ఉండట్లేదు. కానీ వాళ్ళేంటంటే బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకో ఇబ్బంది పడుతున్నారు. సో, వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే చాలా డిఫరెంట్‌గా, కాంప్లికేటెడ్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. వాళ్ళు ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రావడం అనేది వెనక్కి రావడం. ముందుకు వెళ్ళడం అంటే మిమ్మల్ని విడిచిపెట్టేసి, మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడం. ఈవెన్ మీలో కొంతమంది ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు. అంటే ఆ వ్యక్తి లైఫ్ వాళ్ళు చూసుకొని, అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళేంటంటే హ్యాపీగా లేరండి. వాళ్ళేంటంటే ట్రామాలో ఉన్నప్పుడు ఎలా హ్యాపీగా ఉంటారు, బయటికి వాళ్ళు ఏదైనా ప్రొజెక్ట్ చేయొచ్చు. బట్ మనసులో ఏముందనేది ఎవరికీ తెలీదు గదా! ఈవెన్ ఇంట్లో మన పక్కన ఉన్న వ్యక్తే ఏం ఆలోచిస్తుంటారో, ఏం ఫేస్ చేస్తుంటారో మనకు తెలీదు. అలాంటిది అంటే ఎప్పుడో కాంటాక్ట్ మిస్ అయిపోయింది. సమ్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముందంటే ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే ఎవరికి తెలుస్తది? ఏమీ తెలీదండి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ అయితే మాత్రం మీ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. సో, వీళ్ళందుకే ఏంటంటే చాలా జాగ్రత్త పడుతున్నారు. నాకు తెలిసి వాళ్ళేంటంటే మీ విషయంలోనే కాదండి. వచ్చే రోజుల్లో ఏ వ్యక్తి లైఫ్‌లోకి వెళ్ళినా సరే వాళ్ళు కంప్లీట్‌గా హీల్ అయిన తర్వాత వెళ్తే పర్వాలేదు కానీ, లేకపోతే మాత్రం ఈ వ్యక్తి మళ్ళీ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఎఫెక్ట్ అవ్వడమే కాదు, వీళ్ళతో ఉన్న వ్యక్తులు కూడా ఎఫెక్ట్ అవుతారు. సో, అదెందుకు అంటే ఆ ట్రామా అనేది అలా ఉంటుందనమాట. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి ఏంటంటే భయపడుతున్నారండి. వచ్చే రోజుల్లో కూడా వాళ్ళేంటంటే మోస్ట్‌లీ మీ విషయంలో డెసిషన్ తీసుకోవడానికి ఒకటికి 10 సార్లు ఆలోచించొచ్చు. అలా ఎందుకు ఆలోచిస్తారంటే ఒకటే రీజన్. మళ్ళీ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తే, మళ్ళీ వాళ్ళేదైనా ఫేస్ చేస్తే, మళ్ళీ వాళ్ళు సఫర్ అయితే అసలేంటి పరిస్థితి? సో, డెఫినిట్‌గా నాకు తెలిసి ఈ వ్యక్తికి ఏంటంటేనండి, కొంత టైం అయితే కావాలి. అండ్ మీలో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయని వాళ్ళు బిలీవ్ చేసిన రోజు వాళ్ళేంటంటే, మీ విషయంలో మేబీ పాజిటివ్‌గా థింక్ చేయొచ్చు. అంతవరకు వాళ్ళేంటంటే సేఫ్‌గానే ఉంటారు. అండ్ ఇంకొకటేంటంటేనండి, ఈ వ్యక్తితో ఒకవేళ మీరు కనెక్ట్ అయినా సరే, వాళ్ళు స్టార్టింగ్‌లో మీకంత ఛాన్స్ ఇవ్వడం కానీ, పాస్ట్‌లో ఉన్నట్టు ఉండడం కానీ అవేం జరగవు. మిమ్మల్ని ట్రస్ట్ చేయడం కానీ, మీతో ఓపెన్‌గా ఉండడం కానీ ఇలాంటివి కూడా జరగవు. సో, మోస్ట్‌లీ మనసులో ఏదో పెట్టుకుంటుంటారు. బయటకి మాత్రం చాలా నార్మల్‌గా ఉన్నట్టే ఉంటారు. సో, దానివల్ల కూడా మీకేమనిపిస్తూ ఉంటదంటే, ఈ వ్యక్తి వెనక ఏదో చేస్తున్నారు. ఈ వ్యక్తి ఏదో ఆలోచిస్తున్నారు. సో, మళ్ళీ వీళ్ళకేవో ఉన్నాయి అని ఫీలింగొస్తది. బట్ అదంతా ఏం కాదు. జస్ట్ ఆ వ్యక్తి ఏంటంటే జాగ్రత్త పడుతుంటారు. సో, ఆ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళు మోస్ట్‌లీ సైలెంట్‌గా ఉండడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ ఏది ఏమైనా సరే నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. వ్యక్తికి మాత్రం ఎక్కడో అంటే ఈ రిలేషన్‌షిప్ వల్ల హర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు నార్మల్ అవ్వాలండి. నార్మల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళొక ఛాన్స్ తీసుకుంటారు. ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏవైనా ఉన్నా సరే వాళ్ళే క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో హర్ట్ అయ్యారండి. సో, వాళ్ళందుకే ఇక్కడ భయపడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు వెయ్యాలంటే. మేబీ ఇప్పుడు మీలో చాలా మంది ఈ వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు అంటే మిమ్మల్ని ఎక్కడో కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. లేకపోతే వాళ్ళేంటంటే చాలా ధైర్యంగా ఉన్నారని మీరు అనుకోవచ్చు కానీ, బట్ ఆ వ్యక్తి లోపల కానీ చూసినట్టయితే చాలా ఆలోచిస్తున్నారు. చాలా వరకు కూడా ఇది వాళ్ళకి ఈజీ కాదు అని అనిపిస్తుంది. సో, వాళ్ళ ఆలోచనలేంటంటే కొంచెం ఇలా ఉన్నాయి. మేబీ రీడింగ్ నెగెటివ్‌గా అనిపించొచ్చు. బట్ ఏదేమైనా సరే వ్యక్తుల ఎనర్జీసే రీడింగ్ కాబట్టి మీరైతే ఇది నెగెటివ్ అనుకున్నా మీ ఇష్టమే. అట్‌లీస్ట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని మీకు అర్థమైతే దీని ప్రకారం మీరు ఏం చేస్తే బావుంటుందని అనుకున్నా అది కూడా మీ ఇష్టమే. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు వ్యక్తి అయితే మాత్రం రెడీగా లేరండి. వాళ్ళు మీ గురించి ఆలోచించినప్పుడు కూడా నాకు తెలిసి చాలా లోగా ఫీల్ అవుతున్నారు. అది కూడా ఇక్కడేంటంటే వాళ్ళు కొంత బెటర్ అవ్వాల్సిన పరిస్థితిని ఇండికేట్ చేస్తుంది. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి హీల్ అయ్యే వరకు మాత్రం వీళ్ళేంటంటే మీ విషయంలో పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడం కానీ, పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ జరగడం కొంచెం కష్టమే. దీనికి టైం పడతది. బట్ అలా అని చెప్పి ఇంపాసిబుల్ కాదు.
సో, ఏది ఏమైనా సరే ఇలాంటి వ్యక్తులతో డీల్ చేస్తున్నప్పుడు, ఇలాంటి వ్యక్తిని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. సరిపోతుంది. అసలు ఇంకా చూద్దాం. మీకసలు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే, పాస్ట్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే, చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉండేది. బట్ ఎందుకో మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఒచ్చేసాయి. ఇప్పుడు కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఆ వ్యక్తి మీతో మాట్లాడడానికి రెడీగా లేరు. మీరు కూడా ఏంటంటే, మాట్లాడేంత ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే, మీరు మాట్లాడిన ఆ వ్యక్తి మీరు చెప్పింది వింటారో లేదో అనే డౌట్ మీకు ఉంది. అలాంటప్పుడు సైలెంట్‌గా ఉండడమే మంచిది కదా! అనుకోని మీరు కూడా సైలెంట్‌గా ఉంటున్నట్టున్నారు. ఎందుకంటే డిఫరెన్సెస్ క్లియర్‌గా ఉన్నాయండి. వాళ్ళకి మీకు మధ్యలోనేంటంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అయితే లేదు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లము. సో, ఇంకొకటేంటంటే ఒకవేళ మీరేదైనా చెప్పినా సరే ఆ వ్యక్తి వింటారు. అంటే మీతో కోఆపరేట్ చేస్తారని మీకు అనిపించట్లేదు. అలాంటప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం అన్నట్టే మీరు ఉంటున్నారు. బట్ నేను ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఒక డెసిషన్ ఫస్ట్ తీసుకోండి. మీకసలు ఏం కావాలో క్లారిటీ తెచ్చుకోండి. వన్స్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అంటే ఇప్పుడు వద్దు అనుకుంటే క్లియర్‌గా ఇంక వద్దు అనుకోని మీ పని మీరు చూసుకోండి. మీ లైఫ్ మీరు చూసుకోండి. ఇంక వాళ్ళ గురించి మీకు అనవసరం. బట్ లేదు ఆ వ్యక్తి మాకు కావాలి. ఆ వ్యక్తి ఉంటే బావుంటుంది అని అనుకుంటే మాత్రం మీ ఆలోచన విధానం కొంచెం మారాలి. అంటే ఎందుకు మారాలి అని చెప్తున్నానంటే ఇది గతంలో జరిగిపోయిన దాని కోసం కాదు కానీ, ఫ్యూచర్‌లో ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళు ఒక దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది. మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు కూడా, మీరు ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే తప్ప, మీరు ఎంతో క్లియర్‌గా ఉంటే తప్ప, ఆ వ్యక్తిని కన్విన్స్ చేయలేరు. ఆ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా సరే, వాళ్ళు సెక్యూర్‌గా ఫీల్ అయితే తప్ప, ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవ్వదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి, మీరు ముందు నుంచే కేర్‌ఫుల్‌గా థింక్ చేయడం కానీ, ఆ వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకోవడం కానీ, దాని ప్రకారం మీరేం చేస్తే బావుంటుంది, మీకెంత వరకు ఛాన్సెస్ ఉన్నాయని ఇలాంటివి ఆలోచిస్తే తప్ప, ఇక్కడేంటంటే అనుకున్న విధంగా చేంజెస్ అయితే రావు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకు నేనిలా చెప్తున్నానంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వ్యక్తికి మీరంటే ఇష్టం ఉండేదండి. అందుకే వాళ్ళు ఛాన్స్ తీసుకున్నారు. బట్ సమ్‌హౌ ఏదో చేంజొచ్చింది. వాళ్ళేంటంటే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. మీరు ఎఫెక్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అవ్వలేదని చెప్పను. కాకపోతే మీకేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఉండాలి అని ఉంది కానీ వాళ్ళకి మీకు మధ్యలో డిఫరెన్సెస్ ఉండడం వల్ల మీరేంటంటే ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోరేమో, మీరు చెప్పింది వినరేమో అని మీకు అనిపిస్తుంది. అది నిజమే. కాకపోతే వాళ్ళకి టైం కావాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఫర్మ్‌గా ఒక డెసిషన్ తీసుకోవాలండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచించి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన క్లారిటీతో థింగ్స్‌ని ఆపరేట్ చేసి, దాని ప్రకారం డెసిషన్ తీసుకుందాం, దాని ప్రకారం చేంజ్ అయిపోదాం అంటే అలా కుదరదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఒకే ఇంటెన్షన్‌తో ఉన్నప్పుడు, దాని ప్రకారం మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తికి అర్థమవుతది, ఈజీ అవుతది. అండ్ యూనివర్స్‌కి కూడా మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం అనేది ఈజీ అవుతుంది. మీరేంటంటే మోస్ట్‌లీ ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. దాని ప్రకారం మీరు ఉండండి. ఆ వ్యక్తి కూడా సూన్ ఆర్ లేటర్ సెట్ అవుతారు. ఇవి ఏంటంటే ఒకటి మాత్రం చెప్తానండి. ఇప్పటికే ఉన్న సిట్యుయేషన్స్ అండి. మేబీ మీరు చేంజ్ అయితే వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. థింగ్స్ కూడా బెటర్ అవుతాయి. సో, వాళ్ళు హీల్ అవ్వడం అయితే ఇంపార్టెంటేలెండి. ఎందుకంటే ఈ జర్నీలో వాళ్ళెంత హీల్ అయితే మళ్ళీ మీరేంటంటే ఆ ఓల్డ్ సెల్ఫ్‌ని అంతలా చూడగలుగుతారు. లేకపోతే ఎలా ఉంటుందంటే ఇద్దరు కలిసినా సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఏది ఏమైనా సరే స్లోగానే మీరు డెసిషన్స్ తీసుకోండి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఈఎఫ్‌కే, ఎల్‌క్యూఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతే రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. అంటే వాళ్ళకేమనిపించిందంటే,
మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు. డెఫినిట్‌గా మీరుంటే వాళ్ళు పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే, ఆ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా అనిపించే వాళ్ళేంటంటే, ఒక స్టెప్ వేయడం జరిగింది. ఎందుకంటే, ఈ పర్సన్ కానీ వాళ్ళకేదైనా కాన్ఫిడెంట్‌గా అనిపించకపోయినా, వాళ్ళు కంట్రోల్ చేయలేరు సిట్యుయేషన్స్‌ని వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయలేరు అంటే, రిస్క్ తీసుకునే టైప్ కాదు. సో, వాళ్ళకేంటంటే, ఇది వర్తీ అనిపించింది కాబట్టి, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. చాలా వరకు మీ విషయంలో కమిటెడ్‌గా ఉండాలనే అనుకున్నారు. ఇంకా వాళ్ళేంటంటే ఇదే వాళ్ళకి కావాల్సింది అని కూడా డిసైడ్ అయిపోయారు ఒక పాయింట్‌కి. బట్ ఏమైందంటే సడెన్‌గా సమ్ డిఫరెన్సెస్ ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో వచ్చాయో, వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఏదైతే ఉండేదో ఆ క్లారిటీ ఏదైతే ఉందో అది మిస్ అయ్యిందండి. స్లోగా మీరే అనుకోని 100% డిసైడ్ అయిన వ్యక్తి అలాగా చేంజ్ అయిపోతూ వాళ్ళ ఆలోచనలు చేంజ్ చేసుకుంటూ వచ్చారు. సో, అందుకే ఇక్కడేంటంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరిగిపోయింది. నిజానికి ఈ వ్యక్తి ఏదైనా 100% ష్యూర్ అనుకుంటేనే ఒక డెసిషన్ తీసుకుంటారు. దాని ప్రకారమే వాళ్ళు వర్క్ చేస్తారు. బట్ వన్స్ వాళ్ళకది 100% ష్యూర్ కాదు అనిపిస్తే వాళ్ళెక్కువ రిస్క్ కూడా తీసుకోరు. ఎందుకంటే వేస్ట్. మనం ట్రై చేసినా అలాంటివి వర్కౌట్ అవ్వవు. అవుతది అంటే ఏదో చేస్తాం కానీ లేకపోతే ఎందుకు అనుకోని అలాంటి మైండ్ సెట్. సో, ఇనీషియల్‌గా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళేంటంటే ఇక్కడ ఛాన్స్ తీసుకున్నారండి. బట్ తర్వాత ఫీలింగ్ లేదు. ఫీలింగ్ పోయింది. సో, అందుకే వాళ్ళేంటంటే మీ విషయంలో స్లో డౌన్ అయిపోయారు. డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళేంటంటే స్ట్రెయిట్‌గానే ఆన్సర్ చెప్పేయడమైనా చెప్పుండాలి. మొత్తానికి ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయిక్కడ. మరి ఇప్పుడు వాళ్ళెలా ఆలోచిస్తున్నారంటే, ఇప్పటికి కూడా వాళ్ళకేమనిపిస్తుందంటే, ఇది మనం హ్యాండిల్ చేయలేమేమో, మన వల్ల అవ్వదేమో, ఆల్రెడీ మనం ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని ఫేస్ చేసాం కదా! మరి ఈ రిలేషన్‌షిప్ ఇలానే ఉంటదేమో అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీరైతే ఆ లవ్ ఇస్తారు. ఆ అటెన్షన్, కేరింగ్ అయితే మీ వైపు నుంచి ఉంటదని కూడా అనిపిస్తుంది. నిజానికి ఈ వ్యక్తి మీ విషయంలోనేంటంటే రిలేషన్‌షిప్ వైస్ చూసుకుంటే వర్కౌట్ చేసుకోలేరేమో, యాక్షన్ తీసుకోలేరేమో అని అనుకుంటున్నారు. కానీ ఫీలింగ్స్ వైస్ చూసుకుంటే డెఫినిట్‌గా మీరు వాళ్ళకి అన్ని రకాలుగా కూడా వర్కౌట్ అవుతారు. సో, మీ ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, మీరేంటంటే వాళ్ళ విషయంలోని అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. ఆ లవ్వు, కేరింగ్ అయితే దొరుకుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకుంది. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో 2 వేస్‌లో థింక్ చేస్తున్నారండి. యాక్షన్ దగ్గర మాత్రం ఏం లేదు. బట్ ఫీలింగ్స్ దగ్గరికొచ్చేసరికి మాత్రం మీ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ తెలుసు. బట్ అవి తెలిసినా సరే యాక్షన్ మాత్రం తీసుకునే ధైర్యం అయితే వీళ్ళకి లేదనే చెప్పాలి. అంటే ఇక్కడ మీరనుకోవచ్చు, ఈ పర్సన్ ఎందుకండి మరి ఇలా ఆలోచిస్తున్నారు, ఏంటి పరిస్థితి అని. ఈ పర్సన్ ఏంటంటేనండి, మీ విషయంలో వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలనుకోవట్లేదండి. మీ విషయంలో వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితుంది. బట్ అది వాళ్ళేంటంటే చేంజ్ చేసుకోలేరు. ఈ పర్సన్ నేను చెప్పాను కదా! రిస్క్ తీసుకునే టైప్ కాదు. సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసుకునే టైప్ కాదు. బట్ మీతో ఉంటే అలా కొన్ని కాంప్లికేట్ అవుతాయి. సో, వాళ్ళేంటంటే అది చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ క్లారిటీ వీళ్ళకుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే మీ విషయంలో హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలి. మీకు కూడా ఆ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ ఇవ్వడం రాంగ్ అనుకుంటున్నారు. అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. మీ విషయంలో ఎలాంటి ఆపర్చునిటీ వాళ్ళకు ఉన్నా సరే ఆపర్చునిటీ తీసుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళకి తెలుసండి. ఒకవేళ కానీ వీళ్ళిక్కడ ఒక ఛాన్స్ కానీ తీసుకుంటే, ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే వర్కౌట్ చేయడానికి మీ 100% ఇస్తారని. బట్ వాళ్ళే రెడీగా లేరు. వాళ్ళెలా అనుకుంటున్నారంటే, ఇక్కడ ఛాన్స్ తీసుకుంటే ఓకే. బట్ తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేవి వాళ్ళే ఫేస్ చేయాల్సుంటుంది. మళ్ళీ రిస్క్ తీసుకున్నట్టవుతుంది. లేదా మళ్ళీ కూడా పాస్ట్‌లో ఏదైతే జరిగిందో అదే జరుగుతది. అప్పుడు మళ్ళీ అంటే మిమ్మల్ని వాళ్ళు హర్ట్ చేసినట్టవుతుంది. సో, రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇక్కడ మెజిషియన్ ఎనర్జీ అనేది 2 టైమ్స్ వచ్చింది. సో, నాకు తెలిసినంత వరకు పర్సన్ ఏంటంటే మీ విషయంలోని కాన్ఫిడెంట్‌గా లేరు. అండ్ ఎందుకో కానీ ఇప్పటికైతే ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. బట్ ఇప్పుడైతే అంత కాన్ఫిడెన్స్ లేదు. అది మిస్ అవుతుంది. సో, అది మిస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే చేంజెస్ చేసుకోవడానికి కానీ రెడీగా లేరు. సో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఓకేలే అలా ముందుకు వెళ్దాం, చూద్దాం అనేలాగున్నారు. బట్ వచ్చే రోజుల్లోనేంటంటే, ఈ వ్యక్తి ఒక ఛాన్స్ తీసుకుంటారండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, మరీ అంటే ముందులా ఉంటారని చెప్పను కానీ, జస్ట్ ఒక ఛాన్స్ తీసుకొని సిట్యుయేషన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, వాళ్ళేమైనా వర్కౌట్ చేయగలరా లేదా అనే ప్రయత్నాలు మాత్రం చేస్తారు. వన్స్ వాళ్ళు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చేయాల్సినవన్నీ కూడా చేస్తారండి. ఈ రిలేషన్‌షిప్‌లో కూడా రీయూనియన్‌కైతే ఒక స్ట్రాంగ్ పాసిబిలిటీ కనిపిస్తుంది నాకు. నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తికి కొంచెం టైం కావాలి. ఆ టైం కూడా ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి. వాళ్ళకిక్కడ సిట్యుయేషన్స్ అర్థమవుతున్నాయండి. మీ ఫీలింగ్సు తెలుసు.
మీరు ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారో అంతా క్లారిటీ ఉంది కానీ, అవన్నీ క్లారిటీ ఉన్నా సరే వాళ్ళేంటంటే ఇక్కడ అంటే ముందుకొచ్చి ప్రయత్నం చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి అంతేనండి. వాళ్ళ కంట్రోల్‌లో సిట్యుయేషన్స్ ఉంటాయి. వాళ్ళకన్నీ అనుకూలంగా ఉంటాయి అంటేనే ఏదైనా చేస్తారు. బట్ వాళ్ళకలా ఉండదు అంటే కొంచెమైనా వీళ్ళు రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెమైనా వీళ్ళేంటంటే కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ధైర్యం చేయరు అంతే. వాళ్ళ నేచరే అలాంటిది. సో, దానివల్లే మీరేంటంటే ఇంత సఫర్ అవుతున్నారు. ఈ పర్సన్ అలా అని చెప్పి మీ విషయంలో ఒక్క యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న దగ్గరే ఎందుకో కానీ ప్రాపర్‌గా డిసైడ్ అవ్వట్లేదు. ఎందుకులే మనకి మనం అంత దూరం వెళ్ళలేం, అంత చేయలేం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. బట్ అదర్ దెన్ దట్ వీళ్ళకేంటంటే ఫీలింగ్స్ వైస్ కానీ, మీరు కూడా మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసండి. అవన్నీ తెలియడం వలన ఇంక కొంచెమైనా ఈ విధంగా ఆలోచిస్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే వాళ్ళకున్న ఫీలింగ్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్‌గానే ఉన్నాయి మీ విషయంలో. దానివల్ల మాత్రం వచ్చే రోజుల్లో ఒక ఛాన్స్ అయితే తీసుకోవచ్చండి. ఇది వాళ్ళ నేచర్‌కి కానీ, వాళ్ళ క్యారెక్టర్‌కి కానీ కంప్లీట్‌గా ఆపోజిట్. బట్ స్టిల్ ఆ ఛాన్స్ తీసుకోవడానికి మాత్రం పాసిబిలిటీ అయితే ఉంది కాబట్టి మీరు రీయూనియన్ మాత్రం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆలోచనలేంటంటే స్లోగా ఇప్పటికైతే అంత పాజిటివ్‌గా ఏమి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదు కానీ వచ్చే రోజుల్లో మాత్రం పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరు బాగా అటాచ్ అయిపోయారండి. సో, వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, వాళ్ళ విషయాల్లో కొంచెం అంటే కంట్రోలింగ్ లాగా కానీ తయారయ్యారు. దానివల్ల ఏంటంటే, ఆ వ్యక్తి కొంత ఇబ్బంది పడ్డారు. అంటే ఇక్కడ డిఫరెంట్ కేసెస్ కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనా సరే మీ ఎనర్జీ ఏంటంటే, వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేసింది. మీ వల్ల వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. అదేంటంటే, వాళ్ళు ఫస్ట్ అదేమి కూడా అనుకోలేదు. మంచిగానే ఉన్నారు. మీరు మంచిగానే ఉన్నారు. బట్ సమ్ సిట్యుయేషన్స్ వచ్చిన తర్వాత ఎందుకో గాని మీ వల్ల వాళ్ళు కొంత ఎఫెక్ట్ అయ్యారండి. ఖచ్చితంగా మీ ఎనర్జీ ఏంటంటే వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేసిందనే చెప్పాలి. సో, అక్కడి నుంచే ఈ వ్యక్తి ఏంటంటే మారిపోయారు. అంటే వాళ్ళకి ఎలా అనిపించిందంటే వీళ్ళని మనం హ్యాండిల్ చేయలేం. ఈ రిలేషన్‌షిప్‌ని మనం అంటే కంట్రోల్ చేయలేం. మన వల్ల అయ్యేది కాదులాగా అలాంటి ఫీలింగ్ వచ్చింది. సో, ఇప్పుడు మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఇంకా స్టెబుల్ అవ్వలేదు. మీ థాట్స్ ఏంటంటే ఇంకా డిఫరెంట్‌గానే ఉన్నాయి. మీరేంటంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే, అప్పుడప్పుడు మనం చేసింది ఏంటి తప్పుంది? మనం కరెక్ట్‌గానే ఉన్నాం కదా! కరెక్ట్‌గానే మాట్లాడాం కదా! అని ఇలా ఆలోచిస్తున్నారు. అప్పుడప్పుడు మీరేంటంటే, లేదు మనం అంటే ఈ వ్యక్తి విషయంలో కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేసాం. అందుకే ఇవన్నీ జరిగాయని ఇలా ఆలోచిస్తున్నారు. సో, మీ థాట్స్ కూడా ఇక్కడేంటంటే బాగా స్ప్లిట్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే, మీరు కూడా ఈ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. నిజానికి ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ఏంటంటే, మీకిక్కడ ఒక వ్యక్తి సపోర్ట్ అవసరం అండి. ఆ సపోర్ట్ ఏంటంటే, మీ రిలేషన్‌షిప్‌లోని ఆ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు సార్ట్ ఔట్ చేయడానికి కాదు. ముందు మీ థాట్ ప్రాసెస్‌ని కరెక్ట్ చేసుకోవడానికి మీరేం చేస్తే బావుంటుంది? ఎలా ఉంటే బావుంటుంది? అని మిమ్మల్ని గైడ్ చేయడానికి మాత్రం మీరిక్కడ ఒక వ్యక్తి సపోర్ట్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే మీ ఎనర్జీస్‌తో కానీ మీరిక్కడ థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అనుకుంటే మళ్ళీ కూడా థింగ్స్ కాంప్లికేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వ్యక్తి అయితే వచ్చే ఛాన్స్ ఉంది కానీ మీరు ఇలానే ఉంటే మీ ఎనర్జీ ఇలానే ఉంటే మాత్రం ఆ వ్యక్తి ఖచ్చితంగా వస్తారు. వచ్చిన వ్యక్తి వెళ్ళిపోతారు కూడా. ఎందుకంటే ఇది వాళ్ళకి అవ్వట్లేదండి. గతానికి, ఇప్పటికి మీలో ఏ మార్పు పెద్దగా వచ్చినట్టుగా అయితే నాకు అనిపించట్లేదు. గతంలో ఆ డెస్పరేషన్ ఎనర్జీ అనేది కొంచెం ఎక్కువుంది. ఇప్పుడేంటంటే అది కొంచెం తగ్గింది. బట్ ఏది ఏమైనా సరే ఇంకా మీకు ఆ స్టెబిలిటీ కానీ, ఆ క్లారిటీ కానీ రాలేదు. ఆ పేషెన్స్ కూడా ల్యాక్ అవుతున్నారనే చెప్పాలి. సో, దీనివల్ల ఏంటంటే ఇలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా మీకేమైనా కాంటాక్ట్ చేస్తే మాత్రం వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. మీరు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు. సో, మీకేంటంటే కొంత టైం అయితే కావాలి. ఆ వ్యక్తికి టైం కావాలి అనేది నాకు అనిపించట్లేదు. కానీ మీకు మాత్రం ఖచ్చితంగా టైం కావాలి. అందుకే వాళ్ళు కూడా ఏంటంటే మేబీ అదే ఫీల్ అవుతున్నారేమో! అందుకే దూరంగా ఉంటున్నారు. అండ్ ఇంకొకటేంటంటే నేను చెప్పినట్టుగా ఒక వ్యక్తి హెల్ప్ అయితే తీసుకోండి. కంప్లీట్‌గా ఒక వ్యక్తి మీద డిపెండ్ అయిపోండి అని నేను చెప్పను కానీ, ఒక వ్యక్తి మేబీ మీకు గుడ్ సజెషన్స్ ఇస్తే మీలో ఏమైనా చేంజెస్ రావడం కానీ, మీరు థింగ్స్‌ని కొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఒక్కసారి మీ వైపు నుంచి మీరు ప్రయత్నం మాత్రం ఆ విధంగా చేయండి. మేబీ మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, మీరు కొంచెం స్టెబుల్ అయిన తర్వాత ఆ వ్యక్తి విషయంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ చేస్తారు. సో, ఏది ఏమైనా అప్పుడు థింగ్స్ బెటర్ అవ్వచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.